మంచిగా చక్కగా వినకపోతే ఏం చేయాలనో గది చేయాలి, మెడలు వంచాలి, తెచ్చుకోవాలి. ఆ పద్ధతిలో రేపటి రోజున ఢిల్లీని శాసించే పరిస్థితి ఉండాలంటే 16 సీట్లు మన చేతిలో ఉండాలి. మీరు మొన్న చూసినారు శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు మొన్న మనం పోతే రద్దు చేసి పోతే చాలా మంది కలలు కన్నారు. రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు దోస్తాన చేశారు. పాము ముంగిసా ఒకటైన మొట్టమొదటిసారి చరిత్ర జరిగింది. విచిత్రమైన అప్పుడెప్పుడు బ్రహ్మం గారు చెప్పిండట, కలియుగం వస్తుంది, ఆ కలియుగంలో మీరు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తారని చెప్పిండట. మనం అనుకోలేదు. ఒకప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇంటుంటే ఏమని నీళ్లు కొనుక్క తాగే రోజులు వస్తాయంటే నమ్మినమా ఎవరన్నా? ఇలా తాగుతలేరు అందరూ బాటిల్ కొనుక్కొని. అప్పుడెప్పుడో బ్రహ్మం గారు చెప్పిండు. ఇది కూడా అట్లే చెప్పిండు, కలియుగంలో మీరు విచిత్రాలు చూస్తారని చెప్పిండు. అసంటి విచిత్రమే కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాయి. మన రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు అలై బలై చేసుకొని ఇద్దరు జంటగా మొత్తం తెలంగాణ అంతా తిరిగిరు. మీ దగ్గర కూడా పోటీకి పెట్టిండ్రు. మహబూబ్నగర్ జిల్లాలో కూడా మక్తల్లోనో ఇంకొక అన్న పోటీ పెట్టిరు తెలుగుదేశం వాళ్ళు. ఏమైంది మరి? వాళ్ళు కన్నా రంగుల కళలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఆనాడు ప్రజాకూటం వస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది. కొద్దిగా మనలు కూడా ఆగమైన చూసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి ఆగమైనా లేదా కొద్దిగా ఆ పేపర్ల నిండా ఎటు చూస్తాడే చంద్రబాబు పంపిన డబ్బులన్నీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి ఎటు పడతాడు. పేపర్ల నిండా వాళ్ళే, టీవీల నిండా వాళ్ళే, ఎక్కడ చూస్తే వాళ్ళే కనబడి కొద్దిగా మనలు కూడా కొంత ఆగమైనరు. కానీ అందుకే మనం అనుకున్న 100 కాకుండా 90కి వచ్చినాం. అయినప్పటికీ గొప్ప మెజారిటీలతో ఒక్కొక్క శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారు 50,000 పైచిలకు, అన్నగారు లక్ష్మారెడ్డి గారు 50,000 పైచిలకు, మన వెంకటేశ్వర రెడ్డి గారు 6,000 ట్రక్ వేసుకపోయింది కానీ లేకపోతే ఈయన కూడా 42,000 ఆయన కన్నా వచ్చేది. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎటు చూస్తే అటు 40,000-50,000 బ్రహ్మాండంగా అద్భుతమైన మెజారిటీలతో గెలిచి దేశం మొత్తం అబ్బురపడే విధంగా అరే ఇదేం మెజారిటీలు, ఇదేం గెలుపు, అఖండమైన మెజారిటీలతో గెలవడం జరిగింది. దానికి కారణం ఏందని చెప్పి అలా అటు చంద్రబాబు నాయుడు, ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అందరు తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకున్నాడు. రైతులను రైతు బంధు పథకం ద్వారా చరిత్రలో ఎవరు చేయని పని ద్వారా రైతుల మనసు గెలుచుకున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళకి అర్థమైనా ఏంటంటే చెప్పేందుకు బేసిజం అడ్డం వస్తుంది. అర్థమై కూడా కేసీఆర్ మంచి పని చేసిండు అని చెప్తేందుకు వాళ్ళకి ఎక్కడో అహంకారం అడ్డం వస్తున్నది. అందుకే ఏం చేసిండ్రు, మనం రైతు బంధు అని పెట్టుకుంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి పేరు మార్చిండు, కాపీ కొట్టిండు. అదే పథకం ఆయన పెట్టుకున్నాడు. పర్వాలేదు, దేశంలో ఎట్లయితేమి రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారులేస్తే మనం తిడతాడు, కానీ అన్ని మన స్కీములు కాపీ కొడతాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టి 2 ఏళ్లు కాగానే ఇప్పుడు చంద్రబాబుకి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. సడన్ గా రైతులు గుర్తొచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అనట. ఇన్ని రోజులేమో ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత దుఃఖీభావ, ఇప్పుడేమో అన్నదాత సుఖీభావ అని చెప్పి రైతుల చుట్టూ గింగిరాలు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి అంటే పసుపు కుంకుమ అని అక్కడ ఒకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లని అక్కడ పెట్టిండు. అన్నపూర్ణలో పూర్ణ తీసేసిండు, అన్న క్యాంటీన్లని అది పెట్టిండు. అన్ని కాపీ కొట్టుడే. ఏ చెప్పేందుకు బయటకేమో ఆయనకు బాబు సిగ్గొస్తుంది. ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఓ నిన్న ఇవాళ పుట్టుపోటు తిడుతున్నాడు. మనం ఇవాళ చూసినా నాకు చాలా గమ్మత్ అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ. మీరు రాన్రి, ముసుగులు తీసేసి రాన్రి, వస్తే చూసుకుందాం, ఆర్ పార్ దేఖ్లేంగే, తెలుగోడి సత్తా ఎందుకు చూపుతామట. అంటే మరి తెలంగాణలో తెలుగోళ్ళు లేరా? తెలంగాణలో 4 కోట్ల మంది తెలుగోళ్ళం ఉన్నాం. మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బలగోడి పంపించినాం. తెలుగోళ్ళు ఇక్కడ లేరు, అక్కడనే ఉన్నారు. తెలుగోళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగోడి సత్తా చూపెడతాం. మనం చూపెట్టలేదు తెలుగోళ్ళు సత్తా తెలంగాణలో. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు ఇవి మాకు శాతగావు. తెలంగాణలో మేము సాఫ్ సీదా ఉంటాం. ఏదుంటే అది చెప్తాం, బరాబర్ మనసులో ఏదుంటే అదే మాట్లాడతాం. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పేటెంట్ ఎవరికైనా ఉన్నది ప్రపంచంలో అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉన్నది తప్ప మనకు మాత్రం లేదు. చాలా మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు కేసీఆర్ గారట చక్రవర్తి లెక్క పరిపాలిస్తున్నాడట, జగన్ను సామంతరాజు చెప్తారట. కేసీఆర్ గారు చక్రవర్తి కాదా అనేది మొన్ననే ప్రజలు తీర్పిచ్చినారు. ఒకవేళ చక్రవర్తి అనుకుంటే కూడా కేసీఆర్ గారు చెట్లు నాటించిన అశోక చక్రవర్తి, నువ్వేమో రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి నువ్వు. నీకు కేసీఆర్ కు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కేసీఆర్ ఏమో సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2 సార్లు అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు. నువ్వేంది మరి
మంది పెట్టుకున్న పార్టీలో దూరి, మామ పెట్టిన పార్టీలో దూరి, చీమలు కట్టుకున్న పుట్టల పాము దూరినట్టు మామగారు వెనకకేది ఓడిచి పార్టీని గుంజుకుండివి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది, బతుకులేకపాయ, స్వయం ప్రకాశం లేకపాయ. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు, తెలంగాణ ప్రజల చైతన్యం మొన్న దేశం మొత్తం చూసింది. నాకు విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మనమేమో చేయాల్సిన పని లేదు, మనం పోయే అక్కర కూడా లేదు. అక్కడ ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలే కోరుకుంటున్నారు ఈ దుర్మార్గ పాలన అంతం కావాలి, ఈయన ఇంటికి పోవాలని కోరుకుంటున్నారు. బాబు గారు పోతేనే జాబులు వస్తాయని వాళ్ళకి అర్థమైంది. అందుకే తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కొత్త కోటలో మీకు సుట్రికాలు కూడా కిందికి బాగుంటాయి, అందుకే చెప్తున్నా. కొత్త కోటోళ్లకు, మీ ఆలంపూర్లకు, గద్వాలకు, వనపర్తోళ్లకు మీకు కిందికి కూడా సుట్రికాలు ఉంటాయి, కర్నూలుకు. అంతేనా అన్నగారు, విశ్వేశ్వర్ గారు? కాబట్టి ఆడ ఈడ మాట మీరు కూడా మంచి మాట చెప్తారని చెప్తా ఉన్నా, అంతకంటే వేరే ఉద్దేశం కాదు. అంతేగాని మనకు ఆయనతో గెట్టు పంచాయతీ లేదు, మనకి ఏ రకమైన పంచాయతీ లేదు. కానీ వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకుంటే నిజంగా ఈరోజు ఒక సువర్ణ అవకాశం మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మొన్న మీ దీవెనతో, మీ ఆశీర్వాదంతో 90 సీట్లు బ్రహ్మాండంగా గెలుచుకున్నాం. అద్భుతంగా ఒక స్థిరమైన పాలనను, ఒక దృఢమైన సంకల్పం ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని బాగు చేసుకునే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. మొన్న మీరు గమనించినారు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ, పెన్షన్లు డబుల్ చేసేది తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. రాబోయే నెలనో ఆ పై నెలనో అది కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. 2016 రూపాయల పెన్షన్లు నేతన్నలకు, గీతన్నలకు, పెద్ద వయసులో ఉండే వృద్ధులకు, అందరికీ కూడా, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు నాకు తెలిసి రాబోయే నెలల్లోనో 2 నెలల్లోనో, ఇప్పుడే బడ్జెట్ కూడా ఈ రోజే పాస్ అయింది కాబట్టి అది కూడా ప్రారంభం కాబోతా ఉన్నది. రైతు బంధు ఇదివరకు ఎకరానికి 4000 రూపాయలు ఇచ్చుకున్నాం. రేపటి రోజున ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే అతి స్వల్ప కాలంలోనే ప్రారంభం కాబోతున్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ప్రధానమంత్రి ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మనం ఇచ్చేదానికి అదనంగా మన రైతులకు మనం ఒక మంచి పని చేస్తే వాళ్ళు వీళ్ళు కాపీ కొట్టి మన రైతులకు ఇంకా అదనంగా ప్రయోజనం వస్తున్నది. దానివల్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఉన్నారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన యువకులకు నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం 3000 రూపాయల చొప్పున అది కూడా తొందరలోనే ప్రారంభం కాబోతా ఉన్నది. ఎక్కడ ఇంటి జాగా ఉంటే అక్కడనే ఇల్లు కట్టుకునే విధంగా తీసుకొచ్చిన కొత్త పథకం కూడా ఈ బడ్జెట్ లో 5000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. ఇళ్ల నిర్మాణానికి 5000 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం ఈ బడ్జెట్ లో. కాబట్టి ఆ పనులు కూడా ఇప్పుడే ప్రారంభం అవుతాయి. ఇప్పుడు మళ్ళా అంతా ఎన్నికల కోడ్ ఉన్నది మీకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, రేపో మాపో పార్లమెంట్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ అయిపోయినాకనే మనం కొత్త పనులన్నీ మొదలు పెట్టేస్తుంది. లేకపోతే ఓట్ల కోసం ఇది చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కాకిరి బీకిరి లొల్లి చేస్తారు, నాకంటే బాగా మీకు తెలుసు. అందుకే మీ అందరు నేను కోరేది ఒకటే, కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసినా, తెలుగుదేశం నాయకులు ఎన్ని చిల్లర మల్లర మాటలు మాట్లాడినా, ఏ రకంగానైతే మీ చైతన్యాన్ని చూపెట్టి పాలమూరు మొన్న 14లో 13 స్థానాలను కేసీఆర్ గారికి దీవెనగా, ఆశీర్వాదంగా మీరు అందించినారు. రేపటి రోజున జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలను, మహబూబ్ నగర్ గాని, నాగర్ కర్నూలు గాని, రెండింటికి 2 కూడా టీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 16 సీట్లను మీరు మాకు అప్పగించండి. ఢిల్లీ మెడలు వంచి తప్పకుండా తెలంగాణకు రావాల్సిన ప్రతి ప్రయోజనాన్ని అనా పైసలతో సహా తీసుకొని వచ్చే బాధ్యతను మేము మీ అందరి తరపున, తెలంగాణ ప్రజల తరపున వినమ్రంగా, వినయంగా తీసుకుంటామని చెప్పి కూడా మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మీరు చేరినట్టు కాదు, ఈరోజు మీ వచ్చిన ప్రతి ఒక్క సోదరుడు, విశ్వేశ్వర్ గారు, బాబు గారు ఎంబడ వచ్చిన సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని, మాజీ సర్పంచులు గాని, వార్డు సభ్యులు గాని, ఉప సర్పంచులు గాని, సింగిల్ విండోల అధ్యక్షులు గాని, గ్రామ శాఖల అధ్యక్షులు గాని, మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన వెంకటేశ్వర రెడ్డి గారికి 36,000 ఓట్ల మెజారిటీ మొన్ననే వచ్చింది 2 నెలల కిందట. మరి మీరందరు చేరినాక ఆ 36, 50 దాటుతుందా లేదా అనేది నేను కూడా లెక్క పెడతా ఉంటా. ఆ బాధ్యత కూడా మీరు తీసుకొని, 50 దాటదా? మరి సప్ప కొడుతున్నారు, ఏం సంగతి? 50 దాటుతుందంటే మీరు జోరుగా లగాయించి చప్పట్లు కొడితే నాకు కూడా ధైర్యం వస్తుంది. ఒక్క దేవరకద్ర నుంచే టీఆర్ఎస్ పార్టీకి రేపు పార్లమెంటుకు 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరి దగ్గర పేరు పేరున సెలవు తీసుకుంటూ, జై తెలంగాణ. కొద్దిగా గట్టిగా ఇంకా అలవాటు వాళ్ళే మీరు. జై తెలంగాణ.
వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.